దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం అయితే లోక్సభ ఎన్నికలకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. అయితే మీ ఓటు ఆన్లైన్ లో ఉందా లేకపోతే ఏదైనా కారణాల చేత గల్లంతైందా అనే విషయాన్ని గుర్తించాలని చెప్పి ఎన్నికల అధికారులు అయితే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతిసారిలాగే జనవరి 1వ తేదీ నాటికి ఎవరికైతే 18 ఏళ్ళు నిండుతాయో అలాంటి వారు ఓటు హక్కు అప్లై చేసుకోవాలని చెప్పి అధికారులు అయితే గతంలో తెలియజేయడం జరిగింది. అలాగే జనవరి 1వ తేదీ నాటికి అప్లై చేసుకున్న వారందరినీ వివరాలను సేకరించి ఫిబ్రవరి 8వ తేదీనైతే అధికారులు కొత్త ఓటర్ లిస్ట్ ను విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుత లోక్సభ ఎన్నికలు మే 13వ తేదీ జరగనున్న నేపథ్యంలో ఎవరైతే ఓటర్ లిస్ట్ లో పేర్లు గల్లంతైన వారు, కొత్తగా అప్లై చేసుకుని కూడా రానివారు, అలాగే ఒక ప్రాంతాన్ని నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిన వారు వారి అడ్రస్ ను మార్చుకోవడం కోసం కావచ్చు అధికారులు అయితే మనకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారండి. మీరు ఓటు ఉండి మీకు ఇపిక్ ఐడి ఉంటే కనుక మీ ఇపిక్ ఐడి ద్వారా మీ ఓటు హక్కు ఆన్లైన్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. ఒకవేళ మీ ఓటు ఉంటే ఓకే, ఒకవేళ మీ ఓటు కనుక ఏదైనా కారణం చేత గల్లంత ఉంటే కనుక మీరు కొత్తగా ఓటుని అయితే అప్లై చేసుకోవాలండి. అలాగే కొత్తగా ఓటు అప్లై చేసుకుని ఓటు రాని వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. నేను కింద అయితే లింక్ ఇస్తానండి. కొత్త ఓటు కోసం ఎవరైతే అప్లై చేసుకుంటారో వారు ఫారం 6 సెలెక్ట్ చేసుకుని ఓటు అయితే అప్లై చేసుకోవాలి. అలాగే ఎవరైతే అడ్రస్ మార్పు కావాలి అని అనుకుంటున్నారో అలాంటి వారి కోసం కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తానండి. ఇలాంటి వారు ఫారం 8 సెలెక్ట్ చేసి మీ అడ్రస్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏప్రిల్ 15వ తేదీ నాటికి అధికారులు అయితే ఓటర్లకు సమయం ఇస్తున్నారండి. ఎవరైతే ఈ లోపల ఈ ఓటుకు అప్లై చేసుకుంటారో అలాంటి వారికి అయితే మే 13వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికల్లో అయితే వారికి ఓటు హక్కు వేయడానికి అధికారులు అయితే ఓటును కల్పిస్తారని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కనుక ఎవరైతే ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. లేని వారైతే కొత్తగా అప్లై చేసుకోండి. కింద అయితే 2 రకాల లింకులను నేనైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నమస్కారం.